శ్రావణ మాసం సందర్భంగా ఈనాడు, ఈటీవీ, ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ లక్ష్మి పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి జోస్ ఆలుకాస్, శుభమస్తు షాపింగ్ మాల్, కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఆహ్వానితుల ఇళ్లలో నిర్వహించిన వరలక్ష్మీదేవి పూజా కార్యక్రమాల్లో ఈఎఫ్ఎం ఆర్జేలు పాల్గొని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. శ్రావణ మాస విశిష్టతను గుర్తు చేసుకుంటూ ఈ మాసంలో పాటించే సంప్రదాయాలు, ఆచారాలను మహిళలు తోటివారితో పంచుకున్నారు. సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం ముత్తైదులకు వాయినాలు అందజేశారు. శ్రావణ మాసంలో మహిళల సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆధ్యాత్మికత అంశాలతో మహిళలకు క్విజ్, పాటలు, నృత్య పోటీలు నిర్వహించారు. విజేతలకు స్పాన్సర్లు బహుమతులు అందించారు. ఈనాడు, ఈఎఫ్ఎం నిర్వహించిన సమున్నత కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం, అష్టోత్తరం చేసుకుని పూజ చేసుకుని ప్రసాదం చేసుకుని అందరికి మొత్తైదులు పంచిపెట్టుకుంటాం. తాంబూలం బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. లక్ష్మీదేవిని పూజ చేసుకుని పాలై పొంగించుకుని త్వరాలు కట్టుకుని పూజ చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. రాంగు కోసం చెప్తూ వరలక్ష్మీదేవికి పూజ చేసుకోవటం అంటే ఎంత సంతోషమోనమ్మ. అసలు అందరిని మొత్తైదుల్ని పిలుచుకొని అన్ని నైవేద్యాలు చేసుకొని అందరికీ తాంబూలం ఇచ్చుకొని చేసుకుంటాం. ఈటీవీ వాళ్ళు క్విజ్, రామాయణం గురించి, తప్పులు ఒప్పుల గురించి బాగా ఎంజాయ్ చేసాం. డ్యాన్స్లు వేపించింది. అసలు మళ్ళీ మళ్ళీ రాదు ఇటువంటిది, కావాలనుకున్నా. బాగా ఎంజాయ్ చేసాం. ఆడవాళ్ళకి లక్ష్మీదేవి అంటే ఇష్టం. శ్రావణ మాసం అంటే పూజలంటే మరీ ప్రీతి. ఆమెకు ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారం పూజలు చేసుకుంటాం కాబట్టి ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన ముందు ప్రధానం పాయసం, పులిహార, గారెలు, పూర్ణాలు. ఈఎఫ్ఎం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. శ్రావణ లక్ష్మి ఈనాడు తరపు నుంచి ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారు. గేమ్స్ అన్ని కూడా బాగా ఇచ్చేశారు. అన్ని కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఈ ఈఎఫ్ఎం నుంచి మాకు వచ్చి చాలా మంచిగా గేమ్స్ ఆడిపించారు. అందరూ కూడా గేమ్స్ చాలా ఎంజాయ్ చేశారు. ఈనాడు వారి ఈఎఫ్ఎం వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా వచ్చి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఎంతో ఆనందంగా అందరం చాలా ఎంజాయ్ చేసాం. వరలక్ష్మి వ్రతం మొదటి రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేము ఈటీవీ వారు ప్రోద్బలంతో, ఎఫ్ఎం రేడియో వాళ్ళతో చాలా సరదాగా ఆనందంగా గడిచింది. శ్రావణ లక్ష్మి చాలా బాగా చేసుకున్నాం. మాతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కూడా. ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ వ్రతం చేయడం వల్ల అందరికీ సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, పిల్లలు అందరూ కూడా బాగుంటారు. వ్రతం చాలా చక్కగా చేసుకున్నామండి. అందరూ చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా వచ్చారు, ఎంకరేజ్ చేశారు. మంచి ప్రోగ్రామ్స్, క్విజ్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఆటలు, పాటలు చక్కగా చాలా ఆనందంగా సరదాగా చాలా అంటే డివోషనల్గా కూడా చాలా మంది దీని పట్ల కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకా ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని ఈటీవీ వాళ్ళని కోరుచున్నాం. చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీ పూజ వల్ల లక్ష్మి వస్తుంది అంటే ధనమే కాదు, ప్రతి ఒక్కటి లక్ష్మి. ధాన్యలక్ష్మి అంటారు, ధరాలక్ష్మి అంటారు, భూలక్ష్మి అంటారు. ప్రతిదీ లక్ష్మిగానే తలంచాల. ఏదైనా సరే మనం చేసేది మనసా, వాచ, కర్మణ ఆమె ఇచ్చిన భిక్షని తలంచి చేస్తే ఆమె అనుగ్రహం ఎప్పటికీ వదలదు.